నమస్తభ్య. ఇంతకుముందు మొదటి శ్లోకంలో క్షేమేంద్రుడు భగవంతుడిని సదాచారమే భగవంతుడిగాను భావించి వారిద్దరికీ అభేదం కల్పించి వారికి జయము కలుగాక అని సూచించాడు. కాబట్టి ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మం, సదాచారమే భగవంతుడు, భగవంతుడే సదాచారం. ఇక సదాచారం అంటే ఏం లేదు, మంచి నడవడిక. మంచి నడవడిక ఎలా ఉండాలో మనకి చెప్తున్నాడు. మానవుని యొక్క నడవడి నిద్ర నుంచి లేచాక ప్రారంభమవుతుంది. ఇక నిద్ర నుంచి మానవుడు ఎప్పుడు లేవాలి అనే విషయాన్ని కూడా కవి మనకి తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని తెలియజేసేటువంటి రెండో శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. బ్రాహ్మీ ముహూర్తే పురుష త్యజేత్తు నిద్రాం అతంద్రిత ప్రాతః ప్రబుద్ధం కమలం ఆశ్రయేత్తు శ్రీ గుణాశ్రయ. దీని అర్థం చూద్దాం. పురుషుడు అతంద్రిత, ఎటువంటి సోమర్థన లేనివాడే, బ్రాహ్మీ ముహూర్తమునందు అంటే సూర్యోదయానికి ఇంచుమించుగా గంటన్నర ముందు నిద్రను చెయ్యేతి విడిచిపెట్టవలేను. అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ఇంచుమించుగా గంటన్నర ముందు నిద్ర నుంచి మేల్కోవాలి. ఎందుకంటే గుణాశ్రయ, గుణములను ఆశ్రయించేటువంటి శ్రీహి సంపద లేదా లక్ష్మి. ప్రాతః అంటే ప్రాతకాలమునందు ప్రబుద్ధం వికసించినటువంటి కమలమును ఆశ్రయించును. కాబట్టి ఉదాహరణ సూర్యకాంతి ఉందనుకోండి, మొట్టమొదటి ఏ పద్మం వికసిస్తే అందులో ప్రవేశిస్తుంది. కాబట్టి గుణముల పట్ల ఆసక్తి కలిగినటువంటి లక్ష్మి మొట్టమొదటి వికసించినటువంటి పద్మాన్ని ఆశ్రయిస్తుంది కదా అని దీనికి ఉదాహరణగా చెప్పినాడు. కాబట్టి సంపదలు గుణవంతులు వరిస్తాయి. ఈ విషయాన్ని మనకి భారవుడు చోట చెప్తాడు. ఏమన్నాడు చూడండి. సహసా విదధీత నక్రియాం అవివేక పరం ఆపదాం పదం రుణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. ఈ మాట ద్రౌపది అంటుంది. సహసా విదధీత నక్రియాం, ఏ పని తొందరపాటుగా చేయకూడదు. అవివేక పరం ఆపదాం పదం, అవివేకం ఉందే అనేక ఆపదల నిర్ణయం. వృణుతేహి విమృశ్య కారణం అంటే విమర్శ చేసి చక్కగా ఆచరించేవాడిని వృణుతే వరిస్తాయట. ఎందుకంటే లక్ష్మి ఎప్పుడు చక్కగా ఆలోచించేవాడు వరిస్తాయట. ఎందుకంటే సంపద అంటే సంపదలు గుణలుబ్ధ, గుణముల పట్ల ఆసక్తి కలవి. గుణముల పట్ల ఆసక్తి కలిగినటువంటి సంపదలు ఎవరైతే చక్కగా ఇది మంచి ఇది చెడు అని విమర్శించుకుని ఆచరించేవాడిని వరిస్తాయి అని అర్థం. కాబట్టి సంపదలు మనిషిని వరిస్తే కానీ మనిషి సంపదలు వరించక్కర్లేదు. కాళిదాసు మాట అంటాడు. నరత్నం అన్విష్యతి మృగ్యతే హితతు. రత్నం నా అన్విష్యతి, రత్నం ఇంకోటి కోసం అన్వేషించదు. మృగ్యతే హితతు, అది వెతకబడుతుంది అందరి చేత. కాబట్టి రత్నం అనేటువంటిది ఇంకోటి వెతకదు, అది అందరి చేత వెతకబడుతుంది. కాబట్టి ఎక్కడ మనకి గుణములు ఉంటాయో అప్పుడే సంపదలు వాడిని ఆశ్రయిస్తాయి. అందువల్ల సంపదల కోసం వెంట పడక్కర్లేదనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మానవుడు ఉదయాన్నే సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి లేవాలి. అటువంటి వాడిని సంపదలు స్వయంగా వరిస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాడు. శ్లోకమును సంతృప్తం. బ్రాహ్మీ ముహూర్తే పురుష త్యజేత్తు నిద్రాం అతంద్రిత ప్రాతః ప్రబుద్ధం కమలం ఆశ్రయేత్తు శ్రీ గుణాశ్రయ. పురుషుడు
బ్రాహ్మీ ముహూర్తమునందు అతంత్రిత ఎటువంటి సోమతలు లేనివాడే నిద్రను చేతి విడిచిపెట్టలేను. గుణాశ్రయ గుణమును ఆశ్రయించేటువంటి శ్రీ లక్ష్మి ప్రబుద్ధం ప్రాతకాలంలో వికసించేటువంటి కమలమును ఆశ్రయించును. కాబట్టి మానవుడు సాధ్యమైనంత ముందుగా నిద్ర నుంచి మేల్కోవాలి. నమస్కారం.